హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నేను ఇప్పుడు ఒక చిన్న ఏరియాకు సంబంధించి హైలైట్స్ చెప్పబోతున్నాను. నిజానికి ఎంత ఆశ్చర్యం అంటే, అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతం. శంషాబాద్ ఎయిర్పోర్టుకు జస్ట్ కూతవేటు దూరంలో ఉన్నది. కానీ ఇప్పటి వరకు మనం దాన్ని పెద్దగా నోటీస్ చేయలేదు. కానీ అనూహ్యంగా తాజాగా ఒక 2-3 నెలలుగా మొదలైన కొన్ని డెవలప్మెంట్స్ ఆ ఏరియాను ఒక్కసారిగా హైలైట్ చేశాయి. ఎంత హైలైట్ అంటే, అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్లో ఆ గ్రామం పేరు వెతుక్కునే పరిస్థితి ఏర్పాటైంది. వెతుక్కోవడంతో పాటు ఆ ఏరియాకు చుట్టుపక్కల ఏమన్నా పెట్టుబడికి అవకాశాలు ఉన్నాయా, ఇది స్టడీ చేస్తున్నారు చాలామంది. నిజానికి చాలా ఆశ్చర్యం. ఎంత లోపల అంటే, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో లోపలి వైపు ఎయిర్పోర్ట్కి చాలా చాలా దగ్గరలో ప్రపోజ్డ్ మెట్రో రూట్ కావచ్చు, ఇంకా రకరకాల వాటికి అదొక సెంటర్ పాయింట్గా మారింది. అనూహ్యంగా అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కువ స్థాయిలో అవైలబిలిటీ ఉండడంతో ప్రభుత్వం అటువైపు మొగ్గు చూపింది. సో దానివల్ల వచ్చే ఒక 3-4 సంవత్సరాలలో ఆ కుగ్రామం ఎంత హైలైట్ కాబోతుందంటే, లైక్ ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటైన తర్వాత శంషాబాద్ అనేది ఏ లెవెల్లో హైలైట్ అయిందో. నిజానికి ఆ విమానాశ్రయానికి గనక ఆ పేరు పెట్టకపోయి ఉంటే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టకపోయి ఉంటే, ఆ ఊరి పేరే ఇంకా ప్రతిధ్వనించేది ఇంకా ఎక్కువగా. అయినప్పటికీ కూడా మనం ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ అని అంటాం. అంతకుముందు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేని సమయంలో, అంటే నేను జర్నలిజం కెరియర్ స్టార్ట్ చేసి రిపోర్టర్గా మారి, జర్నలిజం కెరియర్ని సబ్ ఎడిటర్గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ 4-5 ఇయర్స్ నాకు బయట తెలియదు. రిపోర్టర్గా 98 నుంచి డిసెంబర్ నుంచి నేను జెమినీ టీవీ, అప్పటి నుంచి నాకు శంషాబాద్ తెలుసు. అప్పటికి అసలు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని కూడా తెలియదు. కానీ వెళ్ళేవాళ్ళం. రంగారెడ్డి జిల్లాలో అదొక ప్రాంతం, సిటీకి దగ్గరలో ఉన్న ఒక ఏరియా. రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్తో కొన్ని కార్యక్రమాలు జరిగేవి కాబట్టి వెళ్ళేవాళ్ళం. అంత మాత్రమే తెలుసు. కానీ ఆ తర్వాత వన్స్ 2008లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యిందో, అప్పటి నుంచి శంషాబాద్ అనేది ఒక వెల్ నోటెడ్ ప్లేస్ అయింది. ఆ రకంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఏరియా కూడా అంతకు మించి అనే స్థాయికి వెళ్ళబోతుంది. ఎందుకంటే శంషాబాద్కు ఒక ఎయిర్పోర్ట్ రావడం ఒకటే ప్లస్ పాయింట్. దట్టు శంషాబాద్ నుంచి ఎయిర్పోర్టు పక్కనే ఉండదు, 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయినా అది శంషాబాద్ ఏరియా కాబట్టి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనే పిలుస్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియా కూడా అలాంటిది. సో ఇమ్మీడియట్గా ఈ హైలైట్స్ అన్ని చెప్పిన తర్వాత ఇప్పటికే చాలామంది వెతుకుతున్నారు గూగుల్ మ్యాప్లో అక్కడిక్కడ. ఇంకా కొంతమంది ఎక్కువగా వెతుకుతారు, నా వ్యూయర్స్ కూడా వెతుకుతారు. కానీ వీళ్ళు ఏం చూస్తారంటే, నియర్ బై ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని చూస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ ఊరి సరౌండింగ్లో రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ దానికి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సూపర్ చాయిస్ అవుతుంది. ఇది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. ఇంతగా ఊరిస్తున్నారు, ఇంతకీ ఆ ప్రాంతం ఏది అని కదా మీరు ఆలోచిస్తున్నారు. చెప్తాను. చెప్పే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తాను కదా, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ కొనసాగుతున్నది మనకు శ్రీశైలం హైవేకు లెఫ్ట్ సైడ్ రతన్ టాటా రోడ్డు అండ్ నాగార్జున సాగర్ రోడ్డు. ఇవి మాత్రమే ప్రస్తుతం ఒక భూమిలో ఉన్నాయి. అలాగని మిగతా ఏరియాలో బిజినెస్ లేదా శర్మ అని అంటే లేదు అని చెప్పను నేను. బెంగళూరు ఎయిర్పోర్టు అంటే బెంగళూరు హైవే కానీ, బాంబే హైవే కానీ, తర్వాత ఇటు విజయవాడ హైవే కానీ, అటు నాగపూర్ హైవే కానీ ఉన్నాయి. మార్కెట్ లేదు అనడు. కానీ ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారి ఫోకస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు నేను చెప్పిన శ్రీశైలం రోడ్డు, రతన్ టాటా రోడ్ అండ్ నాగార్జున సాగర్ రోడ్డు మాత్రం హైలైట్గా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక యాక్టివిటీ ఉంటుంది. దట్టు ఈ మే నెల 3-4 వారాలలో చాలా చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గ్రౌండ్ కాబోతున్నాయి ఫ్యూచర్ సిటీలో. వీటన్నింటి దృష్ట్యా అటువైపు ఎక్కువ మీకు ఫాస్ట్ అప్రిషియేషన్ ఉంటుంది కంపేర్ టు అదర్ నేషనల్ హైవేస్. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ కానీ, శ్రీశైలం రోడ్డు కానీ, నాగార్జున సాగర్ రోడ్డు కానీ, రతన్ టాటా రోడ్డు కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీకు 3 పక్కగా ఉన్నవి చెప్తాను. మంచి లొకేషన్స్ ఉంటాయి నేను చెప్పేవి. వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఆన్ యూట్యూబ్ ఛానల్, నేను అవి ప్రూఫ్ చేస్తాను. తర్వాత లింక్ పరంగా, లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్, అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశం చెప్తున్నాను. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ సెంట్రిక్గా 3 రైల్వే హై స్పీడ్ కారిడార్లను అనౌన్స్ చేసింది. సెంట్రల్ బడ్జెట్లో దీన్ని మెన్షన్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా 7 టెర్మినల్స్ 7 కారిడార్లను అనౌన్స్ చేస్తే అందులో 3 హైదరాబాద్కి ఇచ్చారు. సో హైదరాబాద్ ప్రియారిటీ ఆ లెవెల్లో ఉంది కేంద్ర ప్రభుత్వానికి. చాలా మంది తెలంగాణ కేంద్రం ఏమి ఇచ్చిందని పిచ్చికూతలు కూస్తుంటారు హాఫ్ నాలెడ్జ్తో కాదు. కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో కూస్తారు, కొంతమంది పొలిటికల్ ప్రయోజనాల కోసం మాత్రమే కూస్తూ ఉంటారు. కేంద్రం ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మోదీ గారు 9,000 పైకోట్లు చిలక తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులను ఫౌండేషన్ స్టోన్ వేయడం ప్రారంభించడం అది చూసాం మనం. సో లేటెస్ట్గా ఇదేంటంటే ఆ కారిడార్లు హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అనౌన్స్ చేసినప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక చోటు నుంచి ప్రారంభించాలి, అక్కడ హై స్పీడ్ రైల్వే టెర్మినల్ నిర్వహించాలని నిర్ణయించింది సెంట్రల్ గవర్నమెంట్. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం అడిగింది, మినిమం 500 ఎకరాలకు తక్కువగా కాకుండా. సో ఈ నేపథ్యంలో 650 ఎకరాలు ఒక చోట ఎయిర్పోర్టుకు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల, ఇది బహదూర్గూడ. నేను ఇందాక నుంచి చెప్తున్నది బహదూర్గూడ. హై స్పీడ్ రైల్వే టెర్మినల్ అంటారు, హై స్పీడ్ రైల్వే హబ్ అంటారు. అక్కడి నుంచి అటు పూణే మీదుగా బాంబే వెళ్ళేది, ఇటు శ్రీశైలం జాతీయ రహదారి గుండా వెళ్ళి నంద్యాల నుంచి సోమశిల దగ్గర కృష్ణానదిని దాటి నంద్యాల నుంచి అనంతపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే ఇంకొకటి, మూడవది అమరావతి గుండా చెన్నై వెళ్ళేది ఇంకొకటి. ఈ 3 కూడా బహదూర్గూడలో ఏర్పాటు కాబోతున్న టెర్మినల్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, ఆల్మోస్ట్ అది ఫైనల్. డిపిఆర్ కూడా రెడీ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది. బహదూర్గూడ నివేదిక రూపొందిస్తున్న అధికారులు. హై స్పీడ్ ట్రైన్ హబ్ హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోని బహదూర్గూడలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై వయా అమరావతి కారిడార్ల మధ్య బుల్లెట్ రైళ్ల రాకపోకలు. బుల్లెట్ రైళ్లను వాడకూడదు, వీళ్ళు తెలియక వాడుతుంటారు కొన్ని పేపర్ల వాళ్ళు. కానీ బుల్లెట్ ట్రైన్ అంటే గంటకు 500 కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్లేవి బుల్లెట్ ట్రైన్లు అంటారు. ఇవి మనకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనౌన్స్ చేసింది. మొత్తం దేశంలో 7 ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణకు అనౌన్స్ చేసింది 3 కారిడార్లు. అవి హై స్పీడ్ రైల్వే టెర్మినల్స్, హై స్పీడ్ రైల్వే కారిడార్స్. అంటే 320 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 350 కిలోమీటర్లకు ప్రతి గంటకు వెళ్లే స్పీడ్తో ఉన్నవి. వీటిని హై స్పీడ్ రైల్వే అనాలి, బుల్లెట్ ట్రైన్లు కావు. తెలియక వాళ్ళు రాస్తుంటారు. ఆల్మోస్ట్ మిగతా అంతా సేమ్ ఉంటుంది, కానీ ట్రాక్ కెపాసిటీ 350 కిలోమీటర్లకు మించకుండా ఉంటుంది. అఫ్ కోర్స్ 400 వరకు ఉంటుంది, బట్ ట్రైన్స్కి మాత్రం 350 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్ను వెందుకులే రకంగా ఇస్తానమాట. అందుకే ఈ ఇటు బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ కేవలం 3.5 అవర్స్లో రీచ్ అయ్యే రకంగా వీటిని నిర్మిస్తారు. ఇవి హై స్పీడ్ రైల్లే అనాలి, కానీ కొన్ని పేపర్లు బుల్లెట్ ట్రైన్ చెప్పి ఒక అట్రాక్షన్ కోసం రాస్తూ ఉంటాయి. అది నిజం కాదు. 100% ఇవి హై స్పీడ్ రైల్లే. ఎందుకంటే వాటి స్పీడ్ 320 నుంచి 350 కిలోమీటర్ల వేగం ప్రతి గంటకు ఉంటుంది. 500 కిలోమీటర్ల వేగం దాటదు. కాబట్టి వీటిని హై స్పీడ్ రైల్లే అనాలి. సో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. బహదూర్గూడ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు అక్కడే భారీ బస్ టెర్మినల్ కూడా. ఈ బస్ టెర్మినల్ ఎందుకనంటే సిటీ సరౌండింగ్లో మొత్తం 12 ప్రాంతాలను గుర్తించారు. మన తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే సర్వీసులు కావచ్చు, అదే రకంగా ఇతర రాష్ట్రాల నుంచి, అటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఆ వచ్చే రైళ్లు కూడా, వచ్చే బస్సెస్ కూడా సిటీ ఔటర్ రింగ్ రోడ్డు వరకు వచ్చి అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి సిటీలో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తిరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ 12 బస్ టెర్మినల్ని కడుతున్నారు. అందులో ఒకటి బహదూర్గూడ దగ్గర వస్తుంది. అంటే బహదూర్గూడ దగ్గర మనకు 3 హై స్పీడ్ రైల్వే కారిడార్లు స్టార్ట్ అయ్యే ట్రైన్ హబ్ ఉంటుంది. అక్కడే భారీ బస్ టెర్మినల్ ఉంటుంది. మళ్ళీ దానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అండర్ గ్రౌండ్లో మెట్రో రైల్ వ్యవస్థ ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇటు భారత్ ఫ్యూచర్ సిటీని, ఇటు మెయిన్ సిటీని కలిపే రకంగా ఉంటుంది. దాంతోపాటు పక్కనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే ఇన్ని ఉన్న ఒక ప్లేస్ బహదూర్ కూడా కాబోతుంది. ఇవన్నీ కూడా జస్ట్ 3-4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. హై స్పీడ్ రైల్వే టెర్మినల్ 3 రూట్లో వెళ్ళేది. బాంబే వైపు, బెంగళూరు వైపు, చెన్నై వైపు, అమరావతి వైపు. తర్వాత బస్ టెర్మినల్ సౌత్ సైడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేకంగా అటు కర్ణాటక నుంచి బస్సెస్ కావచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఆ టెర్మినల్ వరకే వస్తాయి. దాంతోపాటు పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గత 18 సంవత్సరాల కాలంలో ఏ రకంగా డెవలప్ అయిందో మనకు తెలుసు. కాబట్టి ఇన్ని 4 హంగులు ఉన్న ఏరియా బహదూర్ కూడా కాబోతుంది. సో నవ్వు మీరేం చేస్తారంటే గూగుల్ చేయండి బహదూర్ కూడా ఎక్కడుంది. దానికి 10 కిలోమీటర్స్ రేడియస్
తీసుకోండి. ఆ 10 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ 4 బ్రహ్మాండమైన వసతి సౌకర్యాలు ఉండడం వల్ల మీ డబ్బులు ఖచ్చితంగా సూపర్ అప్రిషియేషన్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్. ఓకే, ఇది చెప్పే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. శంషాబాద్ విమానాశ్రయం రన్వేకు కూతవేడి దూరంలోని బహదూర్గూడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 62/28లో మొత్తం 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హై స్పీడ్ రైల్వే హబ్ నిర్మాణానికి 400 నుంచి 500 ఎకరాల వరకు భూములు అవసరమంటూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఒకే చోట 500 ఎకరాల భూమి ఉండడంతో రెవెన్యూ అధికారులు వీటిని ఎంపిక చేశారు. ఇక్కడ హై స్పీడ్ రైల్వే టెర్మినల్ హబ్ ఏర్పాటైతే రైళ్లు విమానాల్లో ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే హై స్పీడ్ రైల్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళు హై స్పీడ్ రైలు ద్వారా మిగతా గమ్యస్థానాలకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా హైదరాబాద్ శివార్లకే పరిమితం చేసి విద్యుత్ బస్సుల్లో నగరంలోని వేరువేరు ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి తెర మీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బుల్లెట్ ట్రైన్ హబ్కు సమీపంలో 150 ఎకరాల్లో బస్ టెర్మినల్ నిర్మిస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. ఇవన్నీ ఏర్పాటయ్యాక, 4 ఫెసిలిటీస్ ఏర్పాటయ్యాక బహదూర్గూడ రూపురేఖలు కంప్లీట్ గా మారిపోతాయి. సో నౌ గూగుల్ ఇట్. జస్ట్ 5 నుంచి 6 సంవత్సరాల టార్గెట్ తో ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే రేట్లు ఎక్కువగా ఉంటాయి, తక్కువ రేట్లు ఉండవు. నాకు తెలిసి 20,000 గజంకు తక్కువ ఎక్కడ దొరకదు. కాబట్టి మీరు ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారీ అప్రిషియేషన్ 100% గ్యారంటీ. ఒక్కో చోట 650 ఎకరాలు ఉండడం, దాంట్లో 500 ఎకరాలు హై స్పీడ్ రైల్వే టెర్మినల్కి ఇవ్వడం, మిగతా 150 ఎకరాలు భారీ బస్ టెర్మినల్కు కేటాయించడం, ఇవన్నీ ఏకబిగిన సాగుతున్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఈ కార్యక్రమాలను మనం చూడబోతున్నాం. ఈ సమాచారం, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో షేర్ చేసుకోండి. అదే రకంగా బహదూర్గూడ రిలేటెడ్ ఏరియాలో, నాకైతే మహేశ్వరం ఏరియాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.